ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. అండ్ బ్రహ్మానందం గారికి చాలా థ్యాంక్స్ అండి. మారుతి గారికి, ఎస్కేఎన్ గారికి, హర్షిత్ రెడ్డి గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంత చిన్న సినిమాని మీరు అందరూ వచ్చి బ్లెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మూవీ 21 మార్చ్ రిలీజ్ అవుతుందండి. అందరూ థియేటర్లో తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. కాదు, మ్యూజిక్ గురించి మాట్లాడాలి, ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలి, అనంతపురం అన్నారు, యాక్టర్స్ గురించి మాట్లాడాలి. కాదు, ఎలానో సప్తగిరి గారు రావడానికి కొంచెం టైం పడుతుంది. పర్లేదండి, 22 మాట్లాడతాను నేను సక్సెస్ మీట్లో. అయ్యయ్యో రామా. కాదు, ఇలా నిల్చోండి, ఆయన వచ్చే వరకు మనం చిన్న Q&A చేద్దాం. ఇలా నిల్చోండి, లైవ్ నడుస్తుంది కదా, మనం ఖాళీగా పెట్టద్దు. ఓకే, సో ఫస్ట్ ఈ పెళ్లి కాని ప్రసాద్ అంటే మీ నుంచి తీసుకున్న సబ్జెక్టే కదా ఇది? మీరు మీ లైఫ్లో లేదు నార్మల్ ఇన్ జనరల్గా ఈ మధ్య పెళ్లి కాని ప్రసాద్ వాళ్ళు ఎక్కువైపోతున్నారు కదా, సో వాళ్ళ నుంచి తీసుకున్న సబ్జెక్ట్ ఇది. ఓకే, సో ఇందులో మీ రియల్ క్యారెక్టర్స్ ఏమి ఇంజెక్ట్ చేయలేదు? రియల్ క్యారెక్టర్స్ ఏం లేవు, అంతా ఫ్రిక్షనలే. ఓకే, సో పెళ్లి కాని ప్రసాద్ అన్న టైటిల్ రాస్తున్నప్పుడు సో ఈయనకే యాప్ట్ అవుతుంది అని సప్తగిరి గారిని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే బేసికల్గా తను మొగజాతి ఆనిముత్యం కదా, సో తనకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుద్దని తనని తీసుకున్నాము. అండ్ మ్యూజిక్ గురించి? శేఖర్ చంద్ర గారు మ్యూజిక్ డైరెక్టర్ అండి. మీరు యాక్చువల్లీ ఇప్పటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ సినిమా కూడా సాంగ్స్ రిలీజ్ చేయకుండా మూవీ లేదనమాట. సో మేము ఏంటంటే డైరెక్ట్ సాంగ్స్ థియేటర్లోనే జనాలకు చూపిస్తున్నాం, ఇంకా రిలీజ్ చేయలేమన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. మీరు అంత కంగారు పడుతుంటే నాకు కంగారు వస్తుంది మీ ఫేస్ చూసి. థ్యాంక్ యూ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.